ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తికి బాంబే కోర్టు షాక్ ఇచ్చింది. డిసెంబర్ 14వ తేదీన జస్టిస్ రాజేష్ పాటిల్తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు భార్యలున్నప్పుడు వారిరువురికి మనస్పర్ధలు వచ్చినప్పుడు రెండో భార్యకు కూడా భరణం ఇవ్వాలని బాంబే కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా నెలవారీ భరణాన్ని పెంచేందుకు పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం కూడా రెండో భార్యకు ఉంటుందని కోర్టు తీర్పునిచ్చింది. నాసిక్ జిల్లాలోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ 2015లో తన భర్త ఆదాయాన్ని పరిశీలించి ఆమెకు నెలకు 2,500 రూపాయలు భరణాన్ని ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయానికి సంబంధించి ఆ వ్యక్తి నిఫాత్లోని సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. ఏప్రిల్ 2022లో సెషన్స్ కోర్టు కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. సెషన్స్ కోర్టు ఉత్తర్వులపై సదరు మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త 1989లో మొదటి భార్యకు విడాకులిచ్చానని నమ్మించి వివాహం చేసుకుని మొదటి బిడ్డకు జన్మనిచ్చినట్లు పిటిషన్లో తెలిపింది. తనకు పెళ్లైన 2 ఏళ్లకే మధ్యవర్తుల జోక్యంతో తన భర్త మొదటి భార్యతో సహజీవనం ప్రారంభించారని, అప్పుడు ఒక కొడుకు పుట్టాడని కూడా పిటిషన్లో తెలిపారు. తనకు కూడా మళ్లీ ఇంకొక కుమారుడు కలిగాడని పాఠశాల రికార్డులో ఆ వ్యక్తి పేరునే తండ్రి పేరుగా నమోదు చేయించినట్టు తెలిపారు. రెండో కుమారుడు పుట్టిన తర్వాత మనస్పర్ధలు రావడంతో 2011 వరకు కోర్టు ఉత్తర్వులు భరణం పొందినట్లు తెలిపారు. తర్వాత తనకు భరణం ఇవ్వడం ఆపేశాడని బాధితురాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసు విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సెషన్స్ కోర్టు ఉత్తర్వుల్ని రద్దు చేసి 9 ఏళ్లుగా చెల్లించాల్సిన బకాయిలను 2 నెలల్లోగా రెండో భార్యకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అవసరానికి మించి భరణం పెంచేందుకు మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం కూడా రెండో భార్యకు కల్పించింది బాంబే హైకోర్టు.